హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, ఇలాంటి టిష్యూ పేపర్స్ వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా, వన్స్ టిష్యూ పేపర్స్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఏదైనా గ్రాసరీస్ తెచ్చినప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టేసామో అనుకోండి, కొన్ని కవర్లు ఉన్నా సరే ఎక్కడ పెట్టేసినా కూడా చిందరబందరగా పడిపోతూ ఉంటాయి. నీట్గా ఉండాలి అంటే ఇలా బాక్స్లో కూడా మొత్తం పెట్టేసి ఇలా ఒక 2-in-1 ప్లాస్టర్ అనేది వేసేసి మనం ఇంట్లో కిచెన్లో గోడకి కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా కవర్లు ఉన్నాయనుకున్నాము అనుకోండి, ఇలా కనుక పెట్టి మనకి గోడకి కనుక స్టిక్ చేసుకున్నాము అనుకోండి, మనం ప్రతిసారి ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా కవర్లు అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. కిచెన్లో మనం ఇలా వాల్కి కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనం ఎన్ని కవర్లు అయినా సరే ఇలా సింపుల్గానైతే తీసుకోవచ్చు. ఇవే కాదు, మనకి డస్ట్బిన్ ర్యాపర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, ఇలాంటి క్లిప్స్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 బట్టల క్లిప్స్ అయితే తీసుకొని మనం ఇంట్లో 2-in-1 ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ దీని సైజుకి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి కిచెన్లో వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి స్టిక్ చేసేసి దానిపైన కనుక లైటర్ని ఫిక్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, లైటర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం ప్రతిరోజు కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా, క్లీన్ చేసిన ప్రతిసారి లైటర్లోకి వాటర్ పోవడం వల్ల కొన్నిసార్లు పాడైపోతూ ఉంటాయి. మనకి వెంటనే దొరకాలి, ఈజీగా ఉండాలి అంటే ఇలా వాల్కి స్టిక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, చాలా తొందరగానైతే దొరుకుతుంది. కిచెన్లోకి ఎవరు వెళ్ళినా సరే లైటర్ అయితే చాలా ఈజీగానైతే కనిపిస్తుంది. లైటర్ అనేది కూడా పాడవకుండా కింద పడిపోకుండా మంచిగానైతే ఉంటుంది. ఇలాంటి రీయూజ్డ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, ఇంట్లో చాలామందికి రెగ్యులర్గా లెమన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు, లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా. మనం లెమన్ అనేది ఒక తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ కనుక తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి, అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్లో కొన్ని వాటర్ వేసి ఈ నిమ్మకాయలన్నిటిని కూడా అందులో వేసేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 2-3 మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి. బట్ వాటర్ ఏంటి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే నిమ్మకాయలు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా స్టోర్ చేయడం వల్ల ఏంటి అంటే అందులో రసం అనేది కూడా తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, వచ్చేది కార్తీక మాసం, అందరూ కూడా పూజలు వ్రతాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. మనము ప్రతిసారి పూజ చేసినప్పుడు పసుపు కుంకుమ అనేది కామన్గా వాడుతూ ఉంటాం కదా. ఇలా పసుపు కుంకుమ అనేది ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకున్నప్పుడు తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఆరతి కర్పూరం వేసి కనుక గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అయితే రాకుండా ఉంటుంది. పసుపు అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కుంకుమ పెట్టుకున్నప్పుడు కూడా పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే బట్టల మీద కర్రీ మరకలు కానీ ఇలా పసుపు మరకలు కానీ ఏదైనా పడ్డాయి అనుకోండి, అంత ఈజీగానైతే పోదు. మెయిన్గా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఇలా కర్రీ మరకలు కానీ పచ్చడి మరకలు పసుపు మరకలు పడ్డాయి అనుకోండి, ఇలా ఈజీగానైతే క్లీన్ చేసుకోండి. పడ్డ ప్లేస్లో మనకి సోపు లిక్విడ్ ఏది వేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి, ఆల్మోస్ట్ ఆ పౌడర్కే అందులో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. తర్వాత దానిపైన కొంచెం డెటాల్ అనేది వేసుకోవాలి. ఈ డెటాల్ అనేది వేయడం వల్ల మనకి సోప్ కానీ లిక్విడ్ కానీ ఎలాంటి అవసరం అయితే ఉండదు. ఈ డెటాల్ వేయడం వల్ల మనకి మరక అనేది చాలా తొందరగా వదిలిపోతుంది. ఇలా కొంచెం డెటాల్ అనేది వేసి మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి కర్రీ మరకలు కానీ పచ్చడి మరకలు కానీ ఇలా పసుపు మరకలు కానీ చాలా ఈజీగానైతే వదిలిపోతాయి. మన ఛానల్లో మనకి పచ్చడి మరకలు పడ్డప్పుడు ఆయిల్ మరకలు పడ్డప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం గట్టిగా రబ్ చేసి తర్వాత వాటర్లో పెట్టి కనుక వాష్ చేసాము అనుకోండి, మరక అనేది కనిపించకుండా ఉంటుంది. ఒకవేళ పసుపు మరకలు అనేది కొంచెం కనిపించినా మనం ఎండలో కనుక ఆరేసాము అనుకోండి, ఆ ఆరిపోయిన తర్వాత పసుపు మరకలు అయితే మనకి కనిపించకుండా చాలా నీట్గానైతే ఉంటాయి. ఇలా మెయిన్గా పిల్లల వైట్ షర్ట్స్ యూనిఫామ్స్ మీద పడ్డప్పుడైతే ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, బట్టలు అయితే చాలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము. మనము ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి, మనం డోర్ మ్యాట్స్ అనేది వాష్రూమ్స్ దగ్గర మెయిన్గా ఎంట్రన్స్ దగ్గర వేస్తూ ఉంటాం కదా. డోర్ మ్యాట్స్ అనేది ఇలా మనకి 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, 2-in-1 ప్లాస్టర్ అనేది కొంచెం తీసుకొని
ఇలా బ్యాక్ సైడ్ కనుక స్టిక్ చేసాము అనుకోండి కదలకుండా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జారి పడిపోతారంటే టెన్షన్ అయితే ఉండదు. ఇలా కొంచెం వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు, 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసేసి కనుక మనం ఫ్లోర్కి స్టిక్ చేసాము అనుకోండి మనకి డోర్ మ్యాట్ అయితే కదలకుండా ఉంటుంది. ఈవెన్ పిల్లలు ఊరికినప్పుడు కానీ కింద పడిపోకుండా చాలా మంచిగా సేఫ్టీగానైతే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా అన్ని కర్రీస్లో కూడా కరివేపాకుని అయితే వాడుతూ ఉంటాము. మనం కరివేపాకు అనేది ఊర్లోకి వెళ్ళినప్పుడు లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తెచ్చి అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ కరివేపాకు అనేది తొందరగా నల్లబడిపోతుంది, పాడైపోతూ ఉంటుంది. మినిమం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ మాత్రమే ఉంటుంది. మనకి అలా పాడవకుండా 1 or 2 months వరకు అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కొంచెం మనకు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ అనేది హీట్ చేసేసి అంటే కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా కోకోనట్ ఆయిల్ పైన వేసి ఇలా మొత్తం కూడా మంచిగా పట్టేటట్టు ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకొని ఈ కరివేపాకు అంతా వేసి కనుక స్టోర్ చేసాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి 2-3 months అయినా సరే కరివేపాకు అనేది నల్లబడకుండా ఉంటుంది. ఒకవేళ ఈ టిష్యూ పేపర్ వేయడం వల్ల ఏంటి అంటే అందులో ఏదైనా తేమ ఉన్నా సరే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల కరివేపాకు అనేది ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది 2-3 టైప్స్ ఆఫ్ టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. మనం రెగ్యులర్గా కడిగిలో మంచిగానైతే వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని మళ్ళీ గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేసినప్పుడు మ్యాచ్ బాక్స్తోనైతే వెలిగిస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు మిస్ అయ్యి మనకి మ్యాచ్ బాక్స్ అనేది వాటర్లో పడిపోయినా వాటర్లో తడిచిపోయినా సరే మ్యాచ్ బాక్స్ అయితే వెలగదు. మీకైతే లైవ్లో చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మ్యాచ్ బాక్స్ అయితే అందులో వేసి చూపిస్తున్నాను. ఈవెన్ వాటర్లో పడ్డ మ్యాచ్ బాక్స్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది. ఈ టిప్స్ కనుక ఫాలో చేశారు అనుకోండి మ్యాచ్ బాక్స్ తడిచిపోయినా కూడా మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మంచిగానైతే వెలిగించుకోవచ్చు. ఇలా మ్యాచ్ బాక్స్ అనేది వాటర్లో పడ్డ వెంటనే తీయాలి. తీసిన తర్వాత ఇలా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ని ఏంటి అంటే ఇలా మనకి ఏదైతే మనం మ్యాచ్ బాక్స్ వెలిగించడానికి ఇలా 2 sides అయితే ఉంటాయి కదా దానిపైన మనం గట్టిగా రబ్ చేసి అప్లై చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల అందులో ఉండే తడి అంతా కూడా ఈ పౌడర్ అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల మ్యాచ్ బాక్స్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది. తర్వాత ఇలా అగ్గిపుల్లతో కనుక వెలిగించాము అనుకోండి మ్యాచ్ బాక్స్ అనేది మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా టాల్కమ్ పౌడర్ అనేది అప్లై చేయడం వల్ల మంచిగానైతే వెలుగుతుంది. నెక్స్ట్ టిప్ మన చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి కర్చీఫ్స్ అయితే కామన్గా వాడుతూ ఉంటాము. మనం ఇలాంటి కర్చీఫ్స్ అనేది మనం వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి కర్చీఫ్స్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతాయి. అలాగే మురికి అనేది కూడా సరిగ్గా పోదు. అన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసి మనం వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి మురికి అనేది చాలా మంచిగా వదిలిపోతుంది. తీయడానికి కూడా చాలా ఈజీగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా పూజలు వ్రతాలు కనుక చేసామో అనుకోండి తప్పకుండా పచ్చి కొబ్బరి అంటే కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాం కదా. మనకి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి. అలాగే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొబ్బరి వాటర్ లేకుండా తడి లేకుండా నీట్గా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి మొత్తం కూడా అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి 2 or 3 months ఉన్నా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది. మనకు కావాలి తీసుకోవాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 to 15 minutes ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేది కార్తీక మాసం అందరూ కూడా ఎక్కువగా ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారు. ఇలా మెయిన్గా పువ్వొత్తులు అలాగే పొడుగొత్తులు అనేది 2 రకాలుగా ఉంటాయి కదా. ఇలా మనం నిత్య దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో. అలాంటి వాళ్ళు ఒత్తులు బయట కొనుక్కోవాల్సిన పని లేకుండా చిన్న ఒక జాలి గంట ఉంటే సరిపోతుంది. మనం ఎన్ని ఒత్తులైనా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కాటన్ అయితే సపరేట్ చేసుకోవాలి గింజలు తీసేసి. తర్వాత అందులోనే కొంచెం మనకి పాలు అనేది ఉంటాయి కదా కొన్ని పచ్చి పాలను అనేది తీసుకోవాలి. ఇలా పాలను అప్లై చేస్తూ చేయడం వల్ల ఒత్తి అనేది చాలా గట్టిగా ఉంటుంది. తర్వాత ఇలా జాలి గంట తీసుకొని ఇలా బయటికి పెట్టేసి మనం గట్టిగా కనుక లాగి పైనుండి ఇలా మనం పాలు కనుక అప్లై చేసి పెట్టాము అనుకోండి ఒత్తులు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి గంటలో ఎన్ని వందల ఒత్తులైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను.